ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మీరు మా పరిచర్య నిమిత్తమై తప్పక మీరు ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానము యాకోబు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం ధ్యానం చేద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. పోరాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి కాలాల్లో మనము ఎన్నో పోరాటాలు చూస్తూ ఉన్నాం. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం మరలా మనము నిద్రకు ఉపక్రమించే వరకు చూస్తే అనేక పోరాటాలు వింటున్నాం, చూస్తున్నాం. మళ్ళీ అనేక పోరాటాలు గురించిన సమాచారాన్ని మన చెవును పడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికోసం ఈ పోరాటాలు? ఏమండి, కొంతమంది డబ్బు కోసం పోరాడుతూ ఉన్నారు. ఎలాగా నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సమకూర్చుకోవాలి, ఇంకా ఎక్కువ కూడబెట్టాలి, ఇంకా ఎక్కువ దాచిపెట్టాలి అని డబ్బు సంపాదన కోసం చూడండి, మంచి మార్గంలో సంపాదించట కంటే అనేకులు చూడండి మార్గము తప్పి దేవుని మాటను అతిక్రమించి దేవుని మాటకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ పాప సంబంధమైన మోసకరమైన ఇతరుల్ని బాధలు పెడుతూ ఇతరుల ఇబ్బందులకు గురి చేసి డబ్బు సంపాదనే పరమ ఉద్దేశంగా కొంతమంది జీవిస్తూ ఉన్నారు. ఈ పోరాటం దేనికి అంటే డబ్బు సంపాదన కొరకు. మరికొందరు పోరాటాలు దేనికి అంటే వారు అధికారం కొరకు. ఈరోజు మనం చూస్తున్నాం, నాకు కావాలి ఈ అధికారం, నేనే పైన ఉండాలి. ఈ అధికారం కొరకు కూడా చాలా పోరాటాలు జరుగుతున్నాయి. ఒకరి లోపాలు ఒకళ్ళు ఎత్తి చూపుతున్నారు. నువ్వు మంచోడువు కాదంటే నువ్వు మంచోడువు కాదని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, ఒకరినొకరు హేళన చేసుకుంటున్నారు, ఒకరినొకరు కిందపరచువారుగా వారు మాట్లాడుకుంటున్నారు. దేని కొరకు ఇది అంటే ఎందుకు ఈ పోరాటాలు? ఒకరినొకరు తిట్టుకోవడం ఏంటి? భారతదేశంలో పుట్టిన మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన భారతదేశం మనకేం నేర్పింది అంటే ఇతరులను గౌరవించు, ఇతరులకు మర్యాదనివ్వు, ఇతరులను సన్మానించమని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులు సన్మానించమని బైబిల్ చెప్తూ ఉంది, పెద్దలను గౌరవించమని చెప్తూ ఉంది. కానీ అధికారం ఆశించి గౌరవించడం మానేసి ఇతరులండి నోటికి రాకూడని మాటలు చాలా దుర్బలమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేనికోసం అంటే ఏదో విధంగా ఎదటివాడిని అతని అధికారాన్ని పోగొట్టి నేను అధికారిని అయిపోవాలి, అధికారం కొరకు పోరాడుతూ ఉన్నారు. కొంతమంది చూడండి ఆధిపత్యం కొరకు పోరాడుతున్నారు. నేను ఎలాగైనా ఇదంతటిని నా కిందకు రావాలి, ఇదంతా నేను చెప్పినట్లుగా జరగాలి. ఆధిపత్యం కొరకు పోరాటాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇహలోక సంబంధమైన వాటి కొరకు
ఆశపడి, అందుకనే పౌలు గారు చాలా స్పష్టంగా ఈ వాక్య భాగంలో దేవుడు రాయించాడు మన కొరకు. చూడండి, అక్కడ రాసి ఉంది కదా, చూడండి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి అని ప్రశ్న మార్క్ వేసాడు. అంటే అక్కడ ఆలోచింప చేయాలి, మనం ఆలోచన చేయాలి. ఎందుకు కలుగుతున్నాయి అంటే దాని జవాబు రాశాడు అక్కడ, మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే దేవుడు వద్దన్న వాటి వైపు మనిషి దృష్టి పెడుతూ ఉన్నాడు. దీన్ని బట్టే అనేకమైన పోరాటాలు నీ జీవితంలో కలుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామందికి మనశ్శాంతి లేదండి. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో ఉన్న వాళ్ళతోనూ పోరాటాలే, బయట ఉన్న వాళ్ళతోనూ పోరాటాలే, ఇంటి పక్క ఉన్న వాళ్ళతోనూ పోరాటాలే, చూడండి తోటివారితోనూ పోరాటాలే. ఇన్ని పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి? నీకు మనశ్శాంతి లేని జీవితం నీకెందుకు ఏర్పడింది? ఆలోచన చేస్తే చూడండి, ఈ లోకములో భోగేచ్ఛలు, దేవుడు వద్దన్న వాటిని ఆశించి, దేవుడు ఇది నీకు అవసరం లేదు అని చెప్పిన దాని కొరకు నువ్వు అపేక్షిస్తున్నావు గనక అనేక పోరాటాలతో మనశ్శాంతి లేకుండా నీ జీవితాన్ని గలిబిలి చేసుకుంటున్నావు. అందుకనే కదా కొన్నిసార్లు అనుకుంటున్నావు, చూడండి నిద్రపోద్దాం అనుకున్నా నిద్ర పట్టలేదు కదా నీకు. కారణం ఏంటి అంటే అనేక పోరాటాలు. ఫలానా ఓడి నన్ను అన్నాడు, ఫలానా మాట ఎందుకు అన్నాడు, నన్నే ఎందుకు అన్నాడు, ఆడు ఎప్పుడు దొరుకుతాడా? ఇటువంటి ఆలోచనలతో మనశ్శాంతి లేని జీవితంగా ఇది మారిపోయిందా? అయితే దేవుని వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాను, మనము వీటి కొరకు భోగేచ్ఛల కొరకు నువ్వు పోరాడుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేంటాను ఉన్న దానిలో అండి బైబిల్లో రాయబడి ఉంది కదా, దైవవాక్యంలో రాయబడి ఉంది కదా, మనకి ఏది అవసరమో మన పరమ తండ్రి ఎరుగునట. అవునండి, మన అక్కర్లు ఎరుగునట, మన అవసరతలు ఎరుగునట. అండి సమయానికి దేవుడు మనకి తప్పక మన ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ఆయన కృపలో, ఆయన దయలో మనం ప్రతి అవసరత దేవుని కృపచేత మనకు తీర్చబడుతుంది. కానీ మనం అలాగో ఆలోచించట్లేదు. దేవుడు నేను కష్టపడుతున్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా కొదువు రాదు, నా బిడ్డలకు లేమి కలగదు, మేమంతా సమృద్ధితో ముందుకు సాగిపోతాం అన్న ఆలోచన చాలామందిలో కొరవడిపోయిందండి. ఈ రోజుల్లో అటువంటి ఆలోచన కొరవడిపోయి, ఈ రోజున ఆలోచన ఏంటో తెలుసండి, చాలామంది యొక్క పని ఉద్దేశం ఏమిటంటే దేవుడు వద్దన్న వాటి వైపు పరుగులు పెడుతున్నారు, దేవుడు చేయొద్దన్న వాటి వైపు ఆశపడుతూ ఉన్నారు. ఆ వాటి వల్లే అనేకమైన యుద్ధాలు, అనేకమైన పోరాటాలు నీ జీవితంలో కలుగుతున్నాయని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఒక విషయాన్ని మీకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసిన ఒక రాజుగారి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు చాలా చక్కటి రాజ్యం కలిగి ఉన్నాడు, అంటే చక్కటి కోట ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఆ కోటకి ఆనుకుని ఒక ద్రాక్ష తోట ఉందట. అంటే ఆ కోటపై నుంచి చూసినప్పుడు ఆ ద్రాక్ష తోట చాలా ఆకర్షణీయంగా అండి చాలా చక్కదిగా ఆ తోట కనపడింది ఆయనకి, ఆహాబు అనే రాజుకి. వెంటనే ఆ రాజు ఏం చేశాడంటే ఆ తోట, ఆ ద్రాక్ష తోట ఎవరిదో అతన్ని పిలిపించాడు. అవండి అతను పిలిపించి మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ఈ తోటని నాకు ఇచ్చేయి, నీ ద్రాక్ష తోటని నాకు అప్పగించు, నీకు ఈ ద్రాక్ష తోట కంటే మంచి తోటను నీకు నేను ఇస్తాను అని నాబోతుని అడిగాడు. నాబోతు ఏం చెప్పాడో తెలుసా? అయ్యా నేను మీకు అడుగుగానే ఇచ్చేద్దును, కానీ ఇది మా పూర్వీకుల నుండి నాకు వచ్చింది, మా పితురాజ్యతం ఇది, మా పూర్వీకులు, మా నాన్న, మా తాతయ్య గారు మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను నా బిడ్డలకు ఇవ్వాలి, ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఇది, కాబట్టి దీన్ని నేను అమ్మలేను, దీన్ని నేను ఇవ్వలేను అని నాబోతు జవాబు ఇచ్చాడు. జవాబు ఇవ్వగానే ఆహాబుకి ఆ రాజ్యానికే రాజు కదా అయినా, అంటే ఆయనకి ఏదైనా కొదువు ఉంటుందంటారా, ఏదైనా లోటు ఉంటుందంటారా అండి? చాలా పొలాలు ఉండొచ్చు, చాలా అండి ఆస్తిపాస్తులు
అనేకమైన అండి మంచి విలువ కలిగిన వస్తువులు అన్నీ ఉండొచ్చు ఆహాబుకి, కానీ వాటిని బట్టి తృప్తి పడతలేదు ఆయన. అంటే ఆ ద్రాక్ష తోట వైపే అదే కావాలని కోరుతున్నాడు. ఇంటికి వచ్చాడు ఆహాబు రాజు, వచ్చి భోజనం చేయడం మానేశాడు, తినడం మానేశాడు. కారణం ఏంటి? ఏమండి ఎందుకు తినలేదు ఆహాబు భోజనాన్ని మానేయడానికి గల కారణం ఏంటి అంటే, ఆ తోట నాది కాలేదే, ఆ తోట కూడా నాకు అయిపోతే బాగుండే అనే ఆలోచనతో ఆహాబు ఉన్నాడు. రాణిగారు వచ్చారు, యెజబెల్ వచ్చి ఏంటి రాజుగారు భోజనం చేయలేదా ఏంటి అని అడిగితే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, అమ్మా యెజబెలు రాజుగారు భోజనం చేయలేదు, చాలా ముఖం చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది ఆయన ముఖం అని ఆ యెజబెల్ రాణికి చెప్పినప్పుడు రాణి వెళ్ళింది రాజుగారి దగ్గరికి. రాజుగారు ఏంటి ఏమైంది, ముఖం ఎందుకు అంత చిన్నబుచ్చుకున్నావు, ఎందుకు అంత ముఖం వికారంగా పెట్టుకుని ఉన్నావు, కారణం ఏంటి అని ఆ రాణి అడిగినప్పుడు అప్పుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో పలానా తోట ఉంది, అది మనదైతే మనకి రాజుకోటకు ఆనుకుని ఉంది, అది మనదైతే ఎంత బాగుండో, అది అడిగితే ఏమనన్నాడు ఇలా జరిగింది అని ఆ సమాధానం ఆహాబు ఇచ్చాడు యెజబెల్కి. అప్పుడు యెజబెల్ ఏమనాలి, మనకే బోళ్ళు ఆస్తులు ఉన్నాయి, బోళ్ళు పొలాలు ఉన్నాయి, మనమే పరిపాలన చేస్తున్నాం, మనకు లోటేంటి, అది ఒకటి ఇవ్వకపోతే ఏమైందిలే, ఉన్నదానిలో మనకి ఎన్ని తోటలు ఉన్నాయి, వీటి బట్టి మనం ఆనందించాలి, ఎందుకు నువ్వు అలాగున్నావు అని చెప్పాలి, అంతేనండి. కానీ అలా చెప్పలేదు యెజబెల్. ఏమని తెలుసా, నువ్వు ముఖం చిన్నబుచ్చుకుని ఉండకో, రేపు సాయంత్రం ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నా ఈ సమయం మళ్ళీ రేపుడికి ఇదే సమయానికి ఆ తోట మంద అయిపోద్ది. ఏంటండి అది ఎలా కుదురుతుంది, ఆయన ఎవరంటున్నాడు కదా మంద అయిపోద్దని చెప్తున్నావు నువ్వు అని భర్త అడుగుతున్నాడు. నీకెందుకు, రేపొద్దున మంద అయిపోద్ది అవండి. ఆ తోటని ఏదైతే ద్రాక్ష తోట ఉందో దాన్ని వాళ్ళు సొంతం చేసుకోవడం కోసం యెజబెల్ చేసిన మోసం అంత కాదండి. ఎంత మోసం చేసిందో తెలుసా అండి. నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పించింది. ఏమైనా అబద్ధ సాక్ష్యం చెప్పించిందంటే, ఇతడు రాజదూషణ చేశాడు, రాజుగారిని హేళన చేశాడు, రాజుగారిని తిట్టాడు, రాజుగారిని అవమానించాడు అని ఇద్దరు విన్నట్లుగా అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించింది. వాళ్ళు ఆనాటి కాలంలో రాజుని ఎవరైనా దూషణ చేస్తే వాళ్ళకి పడే శిక్ష ఏంటో తెలుసా, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇది ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితుల్లో. వెంటనే ఆ అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబోతుని రాళ్లతో కొట్టి చంపించేసింది. అంటే ఎంత భయంకరమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, ప్రియ తల్లి, ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. నిజమండి, ఈరోజు నీకున్న దానిలో నువ్వు తృప్తిపడి ఆనందించగలిగితే నేను అంటాను, పరలోకం నీ కుటుంబంగా మారుతుందేమో. పరలోకంలాగా ఉంటుంది నీ కుటుంబం. దేవుడు ఎన్నో ఆధిక్యతలు నీ కుటుంబానికి ఇచ్చాడు, అది నువ్వు గమనిస్తున్నావా? ఎన్నో ఆశీర్వాదాలు నీకు నీ బిడ్డలకి దేవుడు ఇచ్చాడు. వాటిని బట్టి సంతోషించు, ఆనందించు. లేని దాని కొరకు, అవసరం లేని దాని కొరకు, ఉపయోగం లేని మనకి అది వద్దన్న దాని కొరకు నువ్వు ఆరాటపడొద్దు. వాటి కొరకు నీవు ప్రయత్నాలు చేయొద్దు. అలా చేసి చూడండి, అన్యాయంగా ఆ యెజబెల్ నాబోతును చంపించేసింది అండి. పోనీ అన్యాయంగా సంపాదించి అది ఏదన్నా వాళ్ళకి మేలు చేసిందా, అన్యాయంగా వచ్చిన డబ్బు, లేకపోతే ఆ ద్రాక్ష తోట వల్ల వాళ్ళు ప్రయోజనం పొందుకున్నారా అంటే, అవండి దేవుడు మనం చేసే ప్రతి క్రియను ఆయన చూస్తూ ఉన్నాడు. బైబిల్ అంటది కదా, నువ్వు ఏది తిత్తావో అదే కోస్తావు అంటది. నువ్వు మంచి తితే మంచినే కోస్తావు. కానీ వీళ్ళు చెడు చేసి అన్యాయం చేసి
కూడబెట్టుకున్నారు, దాచిపెట్టుకున్నారు. ఏమంటే నాబోతును చంపించారు. కానీ కొంతకాలానికి అంటే యెజబెల్ను కూడా, నాబోతుని ఎలాగైతే చంపించిందో యెజబెల్ను కూడా రాళ్ళు పెట్టి కొట్టి ఆమెను చంపినట్లుగా, ఆమె రక్తం కుక్కలు వచ్చి నాకినట్లుగా అంటే భయంకరమైన చావు యెజబెలు పొందుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, అన్యాయమైన వచ్చుబడి అది మనకు ఆశీర్వాదం ఇవ్వదు. అక్రమంగా సంపాదించేది ఏదైనా సరే అది మనకి నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అది నువ్వు సంపాదించి నీ బిడ్డలకి ఇచ్చావు, ఈరోజు బాగుంది అనుకుంటావేమో, దాని వెనక దేవుని తీర్పు ఉంటుంది. దాని వెనక నీవు ఒకరోజు నీవు నిలబడవలసిన పరిస్థితి వస్తుంది దేవుని సమ్ముఖంలో. దేవుడు ప్రతిదీ మనల్ని అంటే ఎంత దగ్గరగా ఆయన పరిశోధిస్తున్నాడో తెలుసా? నరుని హృదయం మరి తేటగా నాకు కనబడుతుంది అన్నాడు దేవుడు. నిజమండి, మన హృదయాలు, మన క్రియలు, మన తలంపులు అన్నీ ఆయన ఎరుగునండి. మనం అన్యాయంగా కూడబెట్టి, అన్యాయంగా దాచిపెట్టి అది నీ బిడ్డలకు కానీ నీ కుటుంబానికి కానీ అది ఇస్తే నేను అంటాను, దానివల్ల అన్ని పోరాటాలే, అన్ని ఇబ్బందులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. నిజమండి, ఈ రోజున వేరొకళ్ళది నాకు అయిపోవాలి, నాది అయిపోవాలి అండి. లేకపోతే నేను వాళ్ళ మోసం చేసి నేను కూడబెట్టేసుకోవాలి అండి. ఇలాంటి ప్రయత్నాలు సమాజంలో ఎక్కువైపోయినాయి. న్యాయం లేదు ఎక్కడ. చాలా పరిస్థితులు గమనిస్తున్నప్పుడు న్యాయం పక్షం నిలబడేవాళ్ళు లేరు. ఎవరు దొరుకుతారా, ఎవరిది దోచుకుందామా, వారిది మనం లాక్కుందామా అన్న ప్రయత్నంలోనే మనుషులు చాలామంది జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రయత్నం వల్ల తన పతనాన్ని కోరుకుంది యెజబెలు. ఇటువంటి ప్రయత్నాలు జీవితంలో ఒకవేళ ఉంటే వాటిని విడిచిపెట్టు. దేవుని బిడ్డలారా, నిజమే, బైబిల్ గ్రంథం చూడండి, ఇక్కడ రాయబడినట్లుగా భోగేచ్ఛల నుండియే కదా. అంటే మనము ఈ లోకంలో వేటినో కూర్చిపెట్టడానికి మనం చేసే ప్రయత్నాలు, దానివల్లే పోరాటాలు కలుగుతున్నాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ సుపరిచితుడైన అండ్ సంసోను గురించి మనకు తెలుసు. సంసోను జీవితాన్ని మనం గమనిస్తే దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చాడు ఆయనకి. సంసోను గొప్ప బలవంతుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంత చక్కటి ఆధిక్యతను సంసోనుకి ఇస్తే సంసోను ఏం చేశాడు చూడండి, పాపేచ్ఛలకు, కామ సంబంధమైన క్రియలకు లోబడిపోయి అంటే పాప సంబంధమైన వాటిల్లో లోబడిపోయి దేవుడు చెప్పొద్దన్నాడు. తన దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన సంతోషించడం మానేసి అంటే ఆయన దేవుడిచ్చిన అట్టి ఘనతను బట్టి ఆయన సంతోషించడం మానేసి ఒకరోజు చూడండి పాప సంబంధమైన వాటిల్లో ఉంటుండగా ఏదైతే దేవుడు చెప్పొద్దన్నాడో, ఇగో నీ సవరం పడకూడదు, నీ కత్తిరి పడకూడదు నీ తలపైన అని చెప్పాడు దేవుడు. నువ్వు నాజీరు చేయబడిన వాడు అని చెప్పాడు. అయితే ఏదైతే దేవుడు ఆధిక్యతకి ఇచ్చాడో అది చూడండి పాప సంబంధమైన వాటిల్లో పడి దేవుడు చెప్పొద్దన్నవన్నీ చెప్పేశాడు. ఆమె ఏం చేసిందంటే ఆయన్ని చూడండి శత్రువులకు అప్పగించేసింది. తన బలమంతా పోయిందండి. దేవుని బిడ్డలారా, ఈరోజు వద్దన్న వాటి కొరకు, ఈరోజు పాపేచ్ఛల కొరకు ఎగురు పడుతున్నారు అండి. చాలా పరిశుద్ధంగా బ్రతకడం మానేసి పాప సంబంధమైన వాటిల్లో మునిగి తేలుతున్నారు చాలామంది అండి. మనం ఇప్పుడు చూడండి, ఈరోజు వార్తల్లో మీరు చూస్తే ఎక్కువ వార్తలు ఏమి పడతాయి తెలుసా? భార్య భర్తను చంపేసింది, భర్త ఏమో భార్యను చంపేశాడు. ఈ వార్తలు ఎక్కువైపోయాయి. దీనికి కారణాలు ఏంటని మనం పరిశోధిస్తే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్రమ సంబంధాలు, పాపయుక్తమైన జీవితాలు
భయంకరమైన పాప సంబంధమైన క్రియలతో నింపబడి అవి బయటపడుతూ ఉన్నాయి. మన వార్తల్లో మనం చూసాం. అవునండి, ఇంకా వివాహం కాలేదు అంటే ఎక్కడో చూడండి, ఎక్కడికో అని తీసుకువెళ్ళి ఆ కొండలపై నుంచి తోసేసిందంట భర్తనే, కాబోయే భర్తనే. ఎంత భయంకరమండి! ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో కారణాలు దేనివల్ల అంటే భోగేచ్ఛల నుండి. అవునండి, మనం దేవుడు వద్దన్న వాటి కొరకు ప్రయాసపడి వాటిల్లో పడి మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ప్రేమ దేవుని బట్టి ఇంకొక మాట మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు. పోనీ అలాగూ ఆశించిన దొరుకుతున్నాయా? చివరికి కటకటాల వైపు పోతున్నారు. దురాశ దుఃఖమునకు చేటు అని చిన్నప్పుడు పాఠాల్లో మనం చదువుకున్నాం కదా. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తన దగ్గర ఒక బుడ్డిలో నూనె ఉంది, చూడండి ఒక తినడానికి ఒక అట్టు వేసుకోవడానికి పిండి ఉంది, అంతే. దానిలో ఆమె దాంతోనే ఆమె బ్రతకడానికి ముందుకు ఆ పూట గడపడానికి చూస్తుంది తప్ప అంటే దేవుని మీద చూడండి వచ్చిన సేవకుడికి, ఎవరైతే ఆ సేవకులకి ఆమె ఆతిథ్యత ఇచ్చిందో ఆమె జీవితం అద్భుతంకరంగా మలచబడలేదా? ఆ సేవకుడు చెప్పలేదా, నీ బుడిలోని నూనె అయిపోదు అని? మంచి ఆశీర్వాదం ఆ తల్లి పొందుకోలేదా? మంచి ధన్యకరమైన జీవితంగా ఆమె జీవితం మార్చబడలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎలాగుంది? ఉన్న దానిలో తృప్తి పడడం నేర్చుకోండి. నేను అంటాను, ఈ భోగేచ్ఛల కొరకు అండి, వద్దన్న వాటి కొరకు, ధనము కొరకు, అధికారం కొరకు పోరాటాలు మాన్పండి. అవునండి, మనం పోరాడవలసింది దేని కొరకు అంటే ఈ లోక సంబంధమైన వాటి కొరక, లేక పరిశుద్ధంగా బ్రతకడం కొరక అని యథార్థంగా బ్రతకడం కొరక? వాటి కోసం పోరాడాలి. మనం పోరాడవలసిన వాటి విషయంలో పోరాడకుండా వద్దన్న వాటిని మనము తెచ్చుకుని మన జీవితంలో మనశ్శాంతి లేకుండా, మన జీవితంలో శాంతి లేకుండా మన జీవితాలను మనం నాశనం ఉంటాం. దేవుడికి ఇష్టం లేదు కనుకే దేవుడి వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి అంటాడు, తిమోతి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడు. అక్కడ ఏమంటాడో తెలుసా? ఆయన 4వ అధ్యాయంలో మనం చూస్తే, 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని పౌలు గారు ఎంత చక్కగా సాక్ష్యం చెప్పాడండి. దేనికోసం పోరాడాడు ఆయన? ఈ లోకంలో భోగేచ్ఛల కొరక కాదు కదా. ఆయన దేనికోసం పోరాడాడో తెలుసా? అక్కడ ఎంత చక్కగా రాయబడి ఉంటుందంటే చూడండి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము అని చూడండి అక్కడ రాయబడి. ఎంత చక్కటి మాటలండి. పౌలు అదే చేశాడు. అనేకులను వారిని సువార్త ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా వారిని సరిదిద్దడానికి ఇష్టపడ్డాడు. ఆయన పోరాటం అంతా ఈ లోకమైన వాటి కొరకు కూర్చుకొనుట కొరకు కాదు. ఆయన పోరాటం అంతా నశించిపోతున్న ప్రజలు రక్షించబడడం కొరకు. ఎంత చక్కటి పోరాటం పోరాడారు. కానీ నేటి కాలంలో ప్రజలు ఎలాగున్నారు అని మనం చూస్తే చూడండి, రాయబడి ఉంది కదా, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, అంచె దినములు అపాయకరమైన కాలం వచ్చుచున్నదని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారండి? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు,
అంటే ఎన్ని మాటలు ఇక్కడ ఎన్ని విధాలుగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ రోజుల్లో మనుషులు ఇవే కనపడుతున్నాయి ఈ రోజున. ఇంకా పౌలు గారు ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. 4వ అధ్యాయము 3వ వచనం, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాశాడు, సత్యమునకు చెవియొగ్గక కల్పనా కథల వైపు తిరుగు కాలం. ఏంటండి, ఎటువైపు తిరుగుతున్నారో? కల్పనా కథలు, కల్పించిన వాటి కొరకు అంటే వాటి వైపు మనుషులు మొగ్గు చూపుతున్నారో వాటి వైపు తిరుగుతున్నారో, సత్యం వైపు తిరగట్లేదు. దేవుని బిడ్డలారా, మనము దేవుని రక్తము చేత కడగబడిన వాళ్ళం, దేవుని బిడ్డలం. మనం వేటిని ఆకాంక్షించాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేళ్లను మనం మరువకుండా దేవుని గణపరచాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎలాగున్నావు? నేను ముగింపులోకి వచ్చాను, ముగింపు మాట చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకము పోకడ నీకు అర్థమవుతుంది కదా. అటువైపు నీ ప్రయాణం కాదు, దేవుని వైపు నీ ప్రయాణం కొనసాగించు. లోకాశల వైపు కాదు, భోగేచ్ఛల వైపు కాదు, పరిశుద్ధత వైపు, అండ్ నీతియుక్తమైన మార్గం వైపు, యథార్థత వైపు, మంచి నమ్మకమైన వాడిగాను ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది. వాటి వైపు మనం ముందుకు సాగుదాం, మనం మార్చబడదామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వాక్యం నేను ఒకసారి ఎక్కడో మాట్లాడినప్పుడు ఒక యవనస్తుడు చదువుతున్నాడు. నన్ను ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు మీరు చెప్పిందంతా బాగుంది, ఇలాగ ఎవరు ఉంటున్నారో అన్నాడు. నేను అన్నాను ఆ యవనస్తుడికి చెప్పినప్పుడు, అయ్యా ఎవరున్నారో అని అడుగుతున్నావు కదా, సరే ఎవరు లేరంటావా అని అడిగాను. ఎవరున్నారండి ఇంత నీతిగా యథార్థంగా? ఎవరు చూస్తున్నారు? ఎవరు స్వార్థం వాళ్ళదే కదండి అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, ఎవరు లేరంటున్నావు కదా, నువ్వు మొదటి వ్యక్తిగా నువ్వు మొదలుపెట్టు నీతిగా బ్రతకడం కోసం. నీవుండు, నీ వెనక నీ కుటుంబం బయలుదేరుతుంది నీతిగా ఉండడం కోసం. నీ కుటుంబం వెనక కొంత సమాజం బయలుదేరుతుంది నీతిగా బ్రతకడం కోసం. ఎవరో లేరని చెప్పి ఎవరి మీదో నెపానికంటి నీవు పాపములోను పాపేచ్ఛల్లోనూ బ్రతకడం దేవుడి ఇష్టం కాదు. దేవుడు నిన్ను సరిదిద్దడం కొరకు ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని కాపాడడం కొరకు ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని సరిదిద్ది ఆయనకి ఇష్టలుగా మార్చబడడం కొరకు దేవుడు వాక్యం ద్వారా నేను దర్శిస్తూ ఉన్నాడు. ఈ మాటలను గ్రహించు, వీటిని విడిచిపెట్టకు. దేవుడు మిమ్మల్ని సరిదిద్ది ఆయన రాజ్య కొరకు, ఆయన రాకడ కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవుడి మాటలను మన విడికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూయండి ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, నిజమే నాయన ప్రభువా, మేము ఈ లోక భోగేచ్ఛల వైపు మా మనసు మళ్లించక నీలో స్థిరంగాను యథార్థంగాను ఉన్నదానిలో తృప్తిపడేవారుగాను మేము బ్రతికే కృప మాకు దయచేయండి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి జీవితాలు మార్చబడి, వారి ఉద్దేశాలు మార్చబడి నీ కొరకు జీవించే జీవితాలు వారికి దయచేయండి. వారు ప్రతి అవసరతను అక్కరను తీర్చండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఇబ్బందుల నుండి విడుదల తీసుకురండి. వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానము, సంతోషము అనుగ్రహించండి. నీ గొప్ప కార్యాలు ప్రభువా నీ బిడ్డలైన వారి జీవితాల్లో మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమం కనుక మీకు ప్రోత్సాహకరంగా ఉంటే తప్పకుండా మీరు మాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి. తప్పకుండా మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా, మీరు వ్యాధి బాధలతో పీడింపబడితే, మీకు ఏ సమస్య ఉన్నా మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఒకవేళ దేవుడి చిత్తమైతే తప్పకుండా మిమ్మల్ని కలిసి మీ ఇంటికే మేము వచ్చి మేము ప్రార్థన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పక మీ అవసరాలు మాకు తెలియపరచండి. ప్రార్థన అవసరాలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.